నిద్ర కూడా సరిపోవాలి నాన్న. నైట్ షిఫ్ట్ కదమ్మా. అవునమ్మా, అదే కదా ఇబ్బంది. మనం ఇబ్బంది పడేది అది కదా. చెప్తున్నాను, మానసికమైన శారీరకం బాధ ఉంటే బాడీకి ఏమన్నా చేసుకోవచ్చు. మానసికమైన బాధ ఉంటే అది ఏం చేసుకో అలవాటు అయిపోయినా. అవునమ్మా, 6 సంవత్సరాల మట్టి. దీపావళి వస్తే ఎన్ని బొమ్మలు ఎన్ని టపాసులు తెచ్చేవాడు డాడీ చెప్పు. 1000. ఇప్పుడు నువ్వు ఒక 600 తెచ్చావా? 600? 600 ఎక్కడా, 6000 ఎక్కడా? అయ్యి బుడ్డయ్యే కదా తెచ్చావు. నా కాళ్ళ దగ్గరికి వచ్చి ఎప్పుడు ఆయనే కదా తెచ్చేవాడు, డాడీయే తెచ్చేవాడు కదా. ఆ విధంగా కొంత మనసు డాడీకి అలాగా కాళ్ళు ఇబ్బంది అయినా కూడా డాడీనే వెళ్తామన్నాను కదా. తగ్గాక 1 సంవత్సరం తెచ్చుకున్నాను అంతే. తెచ్చుకున్నా కూడా వచ్చారు కదమ్మా. కూడా నేను తెచ్చుకోలేదు అనుకుంటా. అదే చెప్తున్నాను, డాడీ మనిషికి అటాచ్మెంట్ ఉండకూడదు కోసం. అక్కడే పెట్టాను మిషన్ మీద. అది ఎటు కటు ఉంది కదా అని అక్కడ అవే. సరే తీసేస్తాలే, ఎంతసేపు సెట్ అయిపోయింది కదా, ఇంకా అది కదపకుండాను అన్నట్టు పెట్టాను. ఇక్కడ మ్యాట్ కూడా అయ్యామా, ఇది ఒకటే వేస్తుంటే కాళ్ళు తడి కాళ్ళు పొడవట్లేదు కదా. నేను ఎందుకు వేయట్లేదో తెలుసా, అడు జరిపేస్తున్నాడు కదా కుక్క వస్తుంటే, ఇక్కడ వరకు వచ్చేస్తుంది అది ఆ మ్యాట్. ఇదే అటు వెళ్ళిపోతుంది కదా. పర్వాలేదు, వర్షం వచ్చినప్పుడు బయట వేస్తున్నాను కదా మ్యాట్. ఇంతకు ముందు వేసాను కదమ్మా. ఆ వర్షం వచ్చినప్పుడు అన్నా వేయాలి లోపల అయితేనే. అడు ఇల్లంతా మ్యాట్ చేసేస్తున్నాడు, అది ఇలాగ దున్నుకొచ్చేస్తున్నాడు కదా. ఒక్క మురుగు మెరుగే వరకు ఇటు వచ్చేస్తుంది కదా, అదే జరిగిపోతుంది అటు వెళ్ళిపోతుంది ఆ మూలకే. అందుకనే ఇట్లే అదే తీసేస్తాలే, వేస్తాలే. కాళ్ళ దగ్గరికి వచ్చేసాడు, ముందు కట్టేసుకున్నాడు. ఇప్పుడు కాళ్ళు కింద పెట్టడానికి లేవు. అన్నం కోసం వెయిటింగ్. మరి తుడిసేమ్మా, తుడిసేవు అదే చాలు. బతిమాలుగాను తుడిసేవు. అవును, అగో ఎవరు వచ్చేసి కొత్తోళ్ళు ఎవరో కదా, కొత్తోళ్ళు ఎవరో కదమ్మా. అమ్మ చెయ్య చూడు, చెయ్య. అదే మొన్నలాగా అదే చెప్తున్నాను కదా. ఎక్కేస్తున్నాడా అన్న మీదకి. మొన్న అక్క దగ్గరికి వెళ్తాడు. వెళ్ళవా నువ్వు అక్క దగ్గరికి? వద్దు 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 వద్దు, నువ్వు వద్దు, నువ్వు వద్దు. సరే అమ్మా, అక్క వద్దులే, వద్దులే నన్ను వచ్చి. అన్నయ్య గుడ్డే కదమ్మా, అస్తమాన్ వెళ్ళేటప్పుడు అస్తమాన్ మాట్లాడుతుంది కదా. మరి అక్కకి ఇష్టం ఉండదు నువ్వు కదా, అక్క ఎక్కువ మాట్లాడుతుంది నీతోను.
వెళ్ళనుకో. వెళ్ళంట. ఏంటి పైకి ఎక్కుతావా? ఎక్కువ ఎక్కువ నా కాళ్ళ కాడికి వచ్చేయాలి. తీసేదేమంటే చెప్తానే నా కాళ్ళ దగ్గరికి వచ్చేయాలి. తింటే అర్థం కదా పైకి ఎక్కా. అది 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 నేను ఎక్కడ చదువు మరి నేను ఎక్కడ పైకి ఎక్కు. అది కూర్చో. గుడ్ బాయ్. మమ్మల్ని మరి ఎవరి దగ్గరికన్నా వెళ్ళి వచ్చాక నువ్వేమన్నా అంటావో నేను ఎంత భయపడతాడో తెలుసా? ఎందుకు వెళ్ళావంటావు కదా. ఎందుకు వెళ్ళామంటే మురిగితే అంటారు, మరగకుండా అన్నతో ఆడుకుంటే ఎందుకంటారు కదమ్మా. అక్కడికి వెళ్ళినవుడా కదరా అన్నయ్య? ఎక్కడికి వెళ్ళినాడు అంటే ఏమా కుదురోడు అంటే ఎలా చూస్తున్నాడు? ఏం కుదురోడా? మొన్న అన్న చెయ్య భయపెట్టాడు అన్నావు కదా, ఇలాగా అబ్బాయి భయపెట్టాడు అంటే అందరినీ భయపెట్టేస్తాడు మరి. మనగాడు కదా. భయపెట్టడం అంటే కాదులే, అన్న కూడా కూర్చున్నాడు ఆడు మరి సడన్ గా పెట్టాడు. ఆడు బయటే అలర్ట్ గా ఉంటాడు రోడ్డు మీద. ఆ. సడన్ గా వచ్చి చేపెట్టాడు.